హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ గబుర్లు. అండ్ మన తాంజానియాలో ఈరోజు అయితే రెట్రో మూవీ అయితే చూశాను. ఇక్కడ తెలుగులో అయితే రిలీజ్ లేదు, బట్ నేను తమిళ్లో చూసాను ఈ సినిమాని. బట్ తమిళ్లో ఏంటంటే మనకి ఇక్కడ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి చూశాను. సో కార్తిక్ సుబ్బరాజు మీద మినిమం గ్యారంటీ ఉంటే ఒక ఎపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది కార్తిక్ సుబ్బరాజుది. సో అటువంటి స్క్రీన్ ప్లే నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే రెట్రో మూవీ. అండ్ నా వరకు అయితే రెట్రో వచ్చేసి యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను కదా రెట్రో మూవీ, అసలు స్టోరీ బిల్డింగ్ కానీ, ఆ సూర్య క్యాటరైజేషన్ కానీ, స్టార్టింగ్ ఎంట్రో సీన్లో వచ్చే సూర్య కానీ, టైటిల్స్ దగ్గర వచ్చే సూర్య పిక్చర్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. అంటే మనకి కార్తిక్ సుబ్బరాజు మంచి రియల్ కార్తిక్ సుబ్బరాజు మూవీలో అనిపిస్తుంది మనకి ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఫైట్స్ బాగుంటాయి, ఆ మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్స్ గురించి నేను మాట్లాడేందుకు తమిళ సాంగ్స్ కాబట్టి నాకు అర్థం కాలేదు, సాంగ్స్ గురించి నేను మాట్లాడను. అండ్ స్టోరీ వైజ్గా చాలా బాగా కరెక్ట్గానే బిల్డ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. మీ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా కరెక్ట్గా వస్తుంది, ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ హియర్ కమ్స్ సెకండ్ హాఫ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎటో దొబ్బేస్తుంది కదా. అసలు ప్లాట్ అంతా ఫస్ట్ హాఫ్ ఒకటి ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మొత్తం మారిపోతుంది ప్లాట్. అసలు ఏంటో అర్థం కాదు అసలు. ఓన్లీ సూర్య యాక్టింగ్ అయితే పీక్స్ చేశాడు అసలు, అదైతే అందులో ఒప్పుకునేదే అసలు. అండ్ పూజ హెగ్డే కూడా క్రిటికల్ రోలే ఉంటుంది మూవీలో, బట్ కొంతవరకు బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కనుక చూసుకుంటే కనుక నాకు కొద్దిగా జిగర్తండ XX వైబ్స్ అయితే వచ్చాయి. సేమ్ ఒక ఊరి కోసం అన్నట్టు ఎటువంటి అయితే ఉంటే అటువంటి క్యారెక్టరైజేషన్లే ఉంటాయి ఇక్కడ కూడా. సో సేమ్ రొటీన్ లాగానే అనిపిస్తుంది. బట్ కార్తిక్ సుబ్బరాజు ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళకి నచ్చుతుంది, కానీ మిగతా వాళ్ళకి అంత యావరేజ్గానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. లిటరలీగా సెకండ్ హాఫ్ డ్రాగ్ టూ మచ్ అనిపిస్తుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని షార్ట్స్ అయితే బాగుంటాయి. అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడికి వచ్చే సూర్యకి వచ్చిన ఎలివేషన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. మిగతా అంతా కూడా ఎందుకు వచ్చారో భగవంతురా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మనకి సూర్యది డైలాగ్ ఉంటుంది ప్రతిసారి. కాన్ఫిడెంట్గా చెప్పాలంటే కట్ అండ్ రైట్ అంటాడు. ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే కట్ అండ్ గో బ్యాక్ అంటాను నేనైతే. సో ఈ నిన్న వచ్చిన హిట్ 3తో కంపేర్ చేస్తే కంటే హిట్ 3 అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెట్రో కంపేర్ ఇది ఒకటే యావరేజ్ అనిపించింది. అండ్ ఇది నా రివ్యూ. అండ్ తాంజానియాలో రేపు అయితే రేట్ 2 రివ్యూ కూడా ఇవ్వబోతున్నా. ఓకే గైస్, థ్యాంక్ యూ.